వారికి భయపడకుము, వారందరూ తిరుగుబాటు వారైనను వారిని చూచి జడియకుము. ఇదన్నమాట క్రీస్తునందు ప్రియమైన వర్లరా. మరి వజ్రం కూడా చాలా కఠినమైనది. దాంతో గ్లాసులు అంటే అద్దాలు కూడా ఇట్లా ఒక గీత కొడితే చాలు, ఎట్లా నువ్వు గీత కొడితే అట్లా ఈ అద్దాలు చిరిగిపోతాయి. ఎట్లా నువ్వు ఏ సైజులో కావాలంటే ఉందాం. మనలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసి మాంసం మరి రాతి గుండెను తీసి మాంసం గుండెను ఇచ్చులాగున్న దేవుని మనం ప్రార్థించుకుందాం. రెండవదిగా హృదయాన్ని మనము కాపాడుకుందాము. మరి రెండవదిగా మనము పవిత్రతను కాపాడుకుందాము. మూడవదిగా మన విశ్వాసాన్ని కాపాడుకుందాము. మరి నాలుగవదిగా మన దిశమలను కాపాడుకుందాం. ఇప్పటికొకటి అయిపోయింది. మరి కురువిందము వంటి మన హృదయాలను దేవుడు మరి దాన్ని మరి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండె ఇవ్వాలని, అదేవిధంగా ఒక చిన్న ఉదాహరణ నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాజు ఉన్నాడంట. రాజు మరి ఆయనకు ఇంకా కొడుకులు లేరు, ఒకే ఒక కూతురు మాత్రమే ఉన్నది. అయితే తన కూతురికి